ఈ నిర్ణయం సరైనదేనా? ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదా? ఎంత ప్రయత్నించినా సక్సెస్ దొరకట్లేదా? అయితే ఒక్కసారి ఆలోచించు, నువ్వు తీసుకున్న నిర్ణయం నిజంగా సరైనదేనా? చాలామంది నిర్ణయాలు జ్ఞానంతో తీసుకోరు, ఆశతో తీసుకుంటారు, కోపంతో తీసుకుంటారు, బాధలో తీసుకుంటారు. ఒక్కసారి నిన్ను నువ్వు అడుగు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అని. ఎవరికైనా ఏదైనా నిరూపించడానికా? కోపంతోనా? బాధతోనా? ఎందుకంటే ఆశ కళ్ళకు గంతలు కట్టవచ్చు, కోపం దారి తప్పించవచ్చు, బాధ స్పష్టంగా ఆలోచించనివ్వదు. అందుకే మనకు సరైనట్టే అనిపించే ప్రతి నిర్ణయం సరైనది కాకపోవచ్చు. దేవుని వాక్యం చెబుతుంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. సామెతలు 14:12. నీకు సరైనట్టే అనిపిస్తే సరిపోదు, అది దేవుని చిత్తమా, వాక్యానుసారమా అనేదే ముఖ్యం. అది చూసుకో, విజయాన్ని సాధిస్తావు.